బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం అర్ధరాత్రి నుండి కుంటపోత వాన పడుతుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరంగల్, మహబూబాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో పంట కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. మరోవైపు కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం అర్ధరాత్రి నుండి కుండపోత వాన పడుతుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరంగల్, మహబూబాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్నదాకా నిన్న బగబగ మండిన ఎండలు మండుటెండల్లో రైతులు కూడా విలవిలలాడిన పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడటంతో కూడా కారు మబ్బులు కమ్మిపోయి కూడా రైతులను ఒక అయోమయానికి గురి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అకాల వర్షం ఉరుముల మెరుపులతో ఈదురు గాలులతో ఒక్కసారిగా రావడంతో కొన్ని చోట్ల కూడా పిడుగుపాటుతో కూడా పశువులు కూడా మృతి చెందిన ఘటన కూడా వరంగల్ జిల్లాలో నెలకొంది. అట్లాగే కూడా తడిసిన ధాన్యం అంటే అకాల వర్షానికి కూడా కళ్ళాల్లో వేసిన ధాన్యం కూడా పర్దాలతో బారదాలతో కూడా నింపిన ధాన్యాలు కూడా తడిచి ముద్దైనని చెప్పుకోవచ్చు. కాయ కష్టం చేసి చేతికొచ్చిన పంట కూడా నేలమట్టం అయిపోతున్నాయని చెప్పి కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. అట్లే వరంగల్ పట్టణంలో కూడా నగరం అంతా కూడా జలమయమైందని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల కూడా అంటే పరకాల, హన్మకొండ జిల్లాలోని పరకాల పలు చోట్ల కూడా ఈదురుగాలులతో కురటంతో కూడా మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇది అకాల వర్షాలు కూడా రైతుకు తీరని నష్టాన్ని కూడా చేకూర్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతు ధాన్యం చేతికొచ్చే సమయంలో కూడా ఇవాళ ఈ కొనుగోలు ఐకేపీ సెంటర్ లో కొనుగోలు కేంద్రాలు కూడా అంటే కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయలేక మిల్లర్స్ కూడా తీసుకుపోలేక తరుగు పేరుతో కూడా కొన్ని జాప్యం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కళ్ళాల్లో మాత్రము ఎక్కడి కాంటా చేసిన ధాన్య బస్తాలు కూడా అక్కడనే కళ్ళాలతో కూడా ఉండటంతో పాటు కూడా అకాల వర్షానికి తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు వెన్నెల. కానీ మొత్తానికి రైతులకు మాత్రం ఈ అకాల వర్షానికి కూడా తీరని నష్టం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఒక బారదాని ఇవ్వటం లేదు. ఏమని అంటే పోయిన అంతకుముందు నింపిన బాపుదే పూతలేవని ఆపడం. 20 రోజుల నుంచి ప్రతిరోజు బారదాని అని అడుగుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు రావడం లేదు. లారీలు అసలు ఇవ్వనడం, కాంటాలు పెట్టకపోవడం అన్నీ ఏమనంటే ఇప్పుడు ఉన్నాయే పోవాలి బారదాని ఇప్పుడు మేము తీసుకురాము అని 15 రోజులు అవుతుంది. నేను ఇప్పటి వరకు ఈ రోజు వరకు 15 రోజులు అవుతుంది. అదివరకే చేనులో నాకు 4 ఎకరాల పంట పెట్టిన 4 ఎకరాలకు కనీసానికి ఎకరానికి 30 బస్తాలు 35-40 బస్తాలు అయ్యేది ఇప్పుడు 20 బస్తాలు చొప్పున అయినాయి. చేను మీద నష్టపోయినాం వర్షం పడి.
అప్పుడు వారికి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి చూసి ఏమంటారు అంటే గింజ లేకుండా మొత్తం పోతేనే మీకు ఇది వర్తిస్తుంది, కానీ ఇది మీకు వర్తించదని ఆమెను ప్రత్యేకంగా ఏవో తీసుకుపోయి చూపించినాం. చూపిస్తే కూడా వాళ్ళు స్పందన లేకుండా ఏడ్చుకుంటూ అక్కడ వరి మొత్తం చేప చుట్టినట్టు పడ్డది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా గింజ మొత్తం పోతేనే మాకు రాయాలని అంటున్నారు, లేకపోతే లేదన్నారు. అయినా పర్లేదు, ఎకరాన 15-20 బస్తాలు 15 బస్తాలు వెళ్ళినాయి. అవి తెచ్చి ఇక్కడ 15 రోజుల క్రితం నుంచి పోసుకున్నాం. ఇప్పటి వరకు ఒక బార్దాన్ ఇవ్వటం లేదు. బార్దాన్ ఇస్తే ఈ పాటికి ఎప్పుడో 5-6 రోజుల క్రితమే మాకు పోయేది ఉండే. మరి ఈ నష్టాన్ని మరి ఎవరు మాకు దిక్కు సక్కి లేకుండా అయిపోతుంది. 6 కాలం కష్టపడి ఇవాళ భార్య పిల్లలు అందరం ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. ఈ పరిస్థితి మరి ఎవరు కూడా ఇంత పట్టించుకోవడం. రైతుల మేము అనేది బస్తాలు 15 రోజులు దాటింది. ఇంతవరకు బార్దాన్ ఇచ్చి మేము రైతు 2 ఎకరాలు వేసినాము. వేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకు కాంటేస్తలేరు. ఇంటి పెట్టిన బస్తాలన్నీ ఎడిచేసినాయి. రైతుల ఆదాయ పరిస్థితి ఉన్నాయి, మొత్తం తడిచినాయి. ఏం చేయాలి అర్థం, ప్రభుత్వాన్ని ఆదుకుని వాళ్ళని కోరుకుంటున్నాం. ఇవ్వంటే ఇవ్వలేదు, లోపడేసుకొని తాళం వేసుకొని పెయిన్లు ఇవాడికి వచ్చి ఇప్పుడు రైతులు అందరూ ఆగమవుతాను, మొక్కలు అలా పోసుకొని ఉన్నాయి. చూడండి రైతు వడ్లు దొరుకుతున్నాయి, 15 రోజులు అవుతాయి. ఏంది మా పరిస్థితి ఏంది? రైతుల మేము అనేది బస్తాలు 15 రోజులు దాటింది. ఇంతవరకు